హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రశాంతి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మంచి, ఒక చెడు, ఒక కష్టం, ఒక సుఖం ఉన్నట్టే అందరి జీవితాల్లో కూడా ప్రపంచానికి తెలియని ఒక చీకటి కోణం ఉంటుంది. అది ప్రపంచానికి తెలియకపోవచ్చు, కానీ వాళ్ళకి తెలుస్తుంది. సో ఈవిడి జీవితంలో కూడా ప్రపంచానికి తెలియని ఒక చీకటి కోణం ఏదైనా ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆవిడే మరెవరు కాదు, స్వాతి నాయుడు గారు. ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు. సో ఫస్ట్ అయితే ఆవిడతో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. బాగున్నారా? ఫస్ట్లీ, స్వాతి చిన్నప్పటి నుంచి అసలు ఎలా పెరిగింది? తన చిన్నతనం అంతా ఎలా గడిచింది? యాక్చువల్లీ మాది ప్రాపర్ విజయవాడ అనమాట. పుట్టి పెరిగింది అక్కడే. కాకపోతే ఏంటంటే మాది చాలా పూర్ ఫ్యామిలీ. మమ్మీ డాడీ వచ్చేసి బైండింగ్ వర్క్ చేసేవాళ్ళు. నా బాగా చిన్నప్పుడు డాడీ ఏదో బిసెంట్ రోడ్లో అక్కడ బట్టల షాప్ పెట్టారంట, అది లాస్ అయిందన్నారు, తీసేశారు. ఇంకా తర్వాత ఇంకా తెలిసిందే కదా, తాగుడికి బానిస అవ్వడము. ఏంటంటే ఇప్పుడు నెలంతా పని చేస్తే డబ్బులు జీతం ఒకసారి ఇస్తారు. అదే అలా కాకుండా రోజు డబ్బులు వచ్చేలాగా కూడా కొన్ని పనులు ఉంటాయి అన్నమాట. బైండింగ్ వర్క్ చేస్తే రోజు డబ్బులు వస్తాయి కాబట్టి అప్పుడు రోజు డ్రింక్ చేయొచ్చు అని చెప్పేసి, ఎంత వస్తే రోజుకి 100 రూపాయలు వచ్చినా రాకపోయినా అలా వచ్చిన దాంట్లోనే డ్రింకే చేసేసేవాళ్ళు. అంటే ఇంట్లో ఏమిచ్చేవాళ్ళు కాదు. మా మమ్మీ కూడా బైండింగ్ వర్క్, మమ్మీ పెళ్లి కాకముందు కూడా బైండింగ్ వర్క్ చేసేవాళ్ళు అనమాట. పెళ్ళైన తర్వాత ఇంకా ఇట్లా డాడీ పొజిషన్ బాగాలేదు కాబట్టి, ఇంకా ఇల్లు గడవాలి కాబట్టి మమ్మీ కూడా బైండింగ్ వర్క్ చేసేవాళ్ళు. ఇంకా మమ్మీకి వచ్చిన డబ్బులతోనే ఇల్లు చూసుకునే వాళ్ళు. చాలా కష్టాలు పడ్డారు. స్కూల్ ఫీజులు కూడా కట్టకపోతే స్కూల్ నుంచి పంపించేశారు. అప్పుడు ఇంకా మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళడము. చిన్నతనంలో నాకు బాగా గుర్తు ఇప్పటికీ చిన్న చిన్న కోరికలు, అంటే అవి చాలా పెద్ద కోరికలు. ఎట్లా అంటే క్లాస్లో మనం స్కర్ట్ వేసుకున్నప్పుడు పిల్లలందరూ పట్టాలు పెట్టుకుంటారు, అవి బాగా అనిపిస్తాయి. క్లాస్లో ఒక అమ్మాయికి మొత్తం గజ్జలు పట్టాలు ఉండేవి. అలా పట్టాలు పెట్టుకోవాలి, కానీ డబ్బులు లేవు కదా. సో అట్లాగా. ఇంకోటి ఏంటంటే ఇల్లు ఎక్కడో, స్కూల్ ఎక్కడో, నడుచుకుంటూ వెళ్ళాలి. నాకు 7 years తర్వాత తమ్ముడు అనమాట. నడుచుకుంటూ వెళ్ళాలి. కొంతమంది సైకిల్ వేసుకుని వచ్చేవాళ్ళు. అది జీవితంలో ఒక సైకిల్ ఉండాలి, సైకిల్ ఉంటే స్కూల్కి సైకిల్ మీద వెళ్ళాలని. కానీ డబ్బులు టైంకి అందరూ నవ్వుకోవచ్చు, కానీ చాలా 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 నిజంగా అట్లా అనమాట. కానీ డబ్బులు లేవు, సైకిల్ కొనుక్కోలేదు. అలాగే ఏదైనా కొత్త బట్టలు వేసుకోవాలి, కానీ డబ్బులు లేవు. అప్పుడు ఏం చేసేదాన్నంటే, ఈ విషయం ఎవరికి తెలియదు, నేను చెప్పలేదు అనుకుంటా. ఇప్పుడు నా ఏజ్ పిల్లలున్న వేరే ఇల్లులు ఉంటాయి కదా మా దగ్గర, కొద్దిగా పెద్ద బిల్డింగ్స్ అట్లా ఉంటే కనుక నేను టైం చూసుకుని అక్కడికి వెళ్ళేదాన్ని. అక్కడికి వెళ్ళి నేను వాళ్ళని అడిగేదాన్ని, మీ పాప బట్టలు ఉన్నాయి కదా నాకు ఇస్తారా అని. అప్పుడు వాళ్ళు వాళ్ళ పిల్లల పాత బట్టలు నాకు ఇచ్చేవాళ్ళు. నాకు ఇస్తే నేను ఆ బట్టలు తెచ్చుకుని నేను చాలా హ్యాపీగా వేసుకునేదాన్ని అనమాట. మనం కొనుక్కోలేం కదా అట్లా అని చెప్పేసి అలా చాలా బాధలు పడ్డా అనమాట. తర్వాత చిన్నతనం నుంచే చదువుకుంటూ కూడా ఇంకేదైనా డబ్బులు సంపాదించుకోవాలి, ఏదో ఒక పని చేసుకుంటే డబ్బులు సంపాదించుకోవాలని చెప్పేసి అట్లా ఉంటా. నెలకు ఒక 1000 రూపాయలు 1500 జీతం వచ్చినా కూడా ఆ డబ్బులతోటి సైకిల్ కొనుక్కున్నాను. ఏం వర్క్ చేసేవారు అక్కడ? సైకిల్ బ్రాండ్ అగర్బత్తీస్ ఉండేదన్నమాట. అంటే హౌజే గోడౌన్ 2 కలిపి ఉంటుంది అనమాట మా ఇంటి దగ్గరే. వాళ్ళు అన్నారు మా దగ్గర లెక్కలు రాయమని చెప్పేసి. సో నేను స్కూల్ కాలేజ్ అట్లా ఏంటంటే నేను ఫస్ట్ మార్నింగే వెళ్ళి అక్కడ లెక్కలు రాసేసేదాన్ని, స్టాక్ వాళ్ళకి ఇచ్చేదాన్ని గోడౌన్లోంచి. మళ్ళీ ఆ రూమ్కి లాక్ వేసేసేదాన్ని అనమాట. వీళ్ళందరూ స్టాక్ తీసుకెళ్ళి అన్ని దగ్గర సైకిల్ బ్రాండ్ అగరబత్తీస్ వేసేవాళ్ళు. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ వచ్చేసేవాళ్ళు. మళ్ళీ స్టాక్ నేను ఎంత ఇచ్చాను, వాళ్ళు రిటర్న్ ఎంత ఇచ్చారు, అప్పు ఇస్తారనమాట, పేమెంట్స్ ఎంత వచ్చాయి, ఇట్లా అలా అనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత నా కష్టాలు మామూలు కష్టాలు కాదు. ఈవెన్ ఇప్పటికీ కూడా, ఈవెన్ టుడే ఆల్సో ఐఎమ్ స్ట్రగ్లింగ్ అనమాట. మూవీ అవకాశాలు లేవు, ఏం లేవు. ఇక్కడికి వచ్చింది అదే కదా, అదే మెయిన్ రీజన్. మూవీ ఇండస్ట్రీలో ఎట్లా అంటే ఇప్పుడు నాకు అందరూ తెలుసు ఇప్పుడు ప్రెసెంట్, కానీ ఎవరు అవకాశం ఇవ్వరు, ఎవరు ఏది చెప్పరు అనమాట. అట్లా స్వార్థపరులు ఉన్నారు, లేదంటే యూజ్ అండ్ త్రో చేసుకునే వాళ్ళు ఉన్నారు, పర్సనల్గా సెక్సువల్గా వాడుకోవాలనుకునే వాళ్ళు ఉన్నారు. మనకు ఆల్రెడీ రోల్ ఫిక్స్ అయిపోయింది, వాళ్ళకి కూడా చేసుకుంటారు అట్లా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక మూవీ అయినా సీరియల్ అయినా ఏదైనా ఒక టీం అంతా కలిస్తేనే అవుతుంది, ఒక్క మనిషితోటే కంప్లీట్ కాదు. కానీ వాళ్ళకి అది ఎందుకు అర్థం కాదు నాకు అనిపిస్తుంది. ఎవ్వరు కానీ నాకు ఎటువంటి హెల్ప్ చేసిన వాళ్ళు లేరు.
నా కష్టంతోటే నేను పైకి వచ్చిన. ఓకే. అంత కసితో వచ్చిన స్వాతి నాయుడు ఎలాంటి ఒక సిచ్యువేషన్ లో ఇలాంటి వీడియోస్ చేయాల్సి వచ్చింది? టీవీ ఛానల్స్ నెట్లో చూసి టీవీ ఛానల్స్కి వెళ్ళి రెజ్యూమ్ ప్రిపేర్ చేసి నేను యాజ్ యాంకర్గా చేయడం కోసం ఇచ్చాను అన్ని ఛానల్స్. కానీ అక్కడ ఛానల్లో సెక్యూరిటీకి ఇవ్వడం తప్ప అంతకు మించి ఎవరిని కలవడానికి అవకాశం లేదు. ఎందుకంటే నేనెవరు వాళ్ళకి తెలీదు, నేనేం పెద్ద ఇది అంటారు తోపు కాదు, వాళ్ళు నన్ను కలవరు. ఎవ్రీ వీక్ వాళ్ళు అనేవాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు, ఎందుకు ఇన్ని రెజ్యూమ్స్ ఎందుకు ఇస్తున్నారు, ఉన్నాయి కదా అంటే, ఏమో ఒకళ్ళు ఎక్కడైనా పడేస్తారేమో, ఏమో ఏ పుట్టలో ఏ పాము ఉందో. అంటే మనకి ఇప్పుడు ఒక 30 ఛానల్స్ ఉన్నాయి అనుకుందాం, TV9, TV5 ఇట్లా జెమినీ మ్యూజిక్ ఇట్లా అన్ని ఛానల్స్ లో రెజ్యూమ్ ఇచ్చాను. మూవీ ఆఫీస్ లో ఏమో ఏం తెలీదు. తర్వాత ఇక మెల్లమెల్లగా తెలిసింది, ఓకే అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో, ఆ స్టూడియోస్కి వెళ్దాం. లోపలికి పంపించరు సెక్యూరిటీ వాళ్ళు, లేదండి ఏదైనా షూటింగ్ ఏమైనా జరుగుతుందా, అలానే షూటింగ్ డిస్టర్బ్ చేయం మనం, అక్కడ పక్కన ఉంటాం. ఏదైనా బ్రేక్ ఇచ్చినప్పుడు ఎవరైనా ప్యాడ్ పట్టుకుని తిరుగుతున్నారా, ఆహా ఇతను డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనమాట. మళ్ళీ వాళ్ళు కూడా మాట్లాడతారో లేదో తెలీదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళకి ఫొటోస్ ఇవ్వడం, ఏదైనా ఉంటే చెప్పండి అనడము, వాళ్ళ అర్ధరాత్రి ఫోన్లు చేయడము, విసిగించడము, రూమ్కి రమ్మని చెప్పడము, పర్సనల్గా వాడుకోవడం. అసలు షూటింగ్కి దీనికి ఏంటి సంబంధం? అలా యూజ్ చేసుకున్నా కూడా అవకాశాలు మాత్రం ఇవ్వరు, ₹1 కూడా ఇవ్వరు. అది కూడా నేను క్లియర్గా చెప్తున్నా. చాలా ఫేస్ చేశాను, అంటే నా ఇష్టం లేకుండా. వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ప్రొసీడ్ అయిపోతారు. వీళ్ళకి ఇష్టం ఉందా లేదా, అసలు వీళ్ళు ఎస్ చెప్తున్నారా నో చెప్తున్నారా, దే డోంట్ కేర్. సరే ఇంత వాళ్ళ అవసరం తెచ్చుకున్నారు, ఆ అమ్మాయికి ఏమైనా కావాలా అసలు ఏంటి అట్లా కూడా ఏం లేదు, ఒక టిష్యూ పేపర్ లాగా యూజ్ అండ్ త్రో. అలాంటి వాళ్ళు కూడా నా లైఫ్లో నేను చాలా మందిని చూశాను, బట్ నేనేం చేయలేకపోయాను. మీ ఇష్టం లేకుండా ఎలా చేస్తారు? మీ ప్రమేయం లేకుండా వాళ్ళు ఇబ్బంది పెడతారంటారా? చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. అంటారు కదా పెద్ద పెద్ద తలకాయలు అనేసి, పెద్ద పెద్ద డాన్స్ మాస్టర్లు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఎట్లా అంటే, ఇప్పుడు అంత పెద్దోళ్ళు మనల్ని ఒకసారి కలవమ్మా మాట్లాడదాం అన్నప్పుడు ఫోన్లోనే చెప్పు నేను కలవనంటే ఏమనుకుంటారు అనుకుంటారు. మనం కలవడానికి వెళ్తాం. మూవీ ఆఫీస్లో ఉన్నప్పుడు ఒక హాల్ ఉంటుంది, అంటే బెడ్రూమ్ కాదు, అదొక ఆఫీస్ అనమాట. నాకు ఇప్పటికీ గుర్తు, లోపలికి వెళ్ళిందో డైరెక్టర్ అంటారు, తలుపు పెట్టు అంటారు. ఇప్పుడు బయట ఒక 10 మంది కూర్చున్నాం మనం ఆడిషన్కి, కానీ లోపల డైరెక్టర్ ఉన్నారు. మనం రూమ్లోకి వెళ్ళినప్పుడు తలుపు పెట్టాలి. తలుపు పెట్టిన తర్వాత ఆయన అడుగుతారు అనమాట, మనం ఫొటోస్ చూపిస్తాం కదా, మీకు ఇక్కడ ఎక్స్పోజింగ్ ఉంటుంది, ఏమన్నా నాకు చూపించండి అంటే, అది అలా అనమాట. తర్వాత ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, అమ్మ మీరు రండి మనం మాట్లాడదాం అంటారు. మనం ఏంటి, ఓకే ఏమైనా అవకాశం ఇస్తారేమో వెళ్ళి మాట్లాడినప్పుడు వచ్చి పక్కన కూర్చోవడం, చేతులేసి మాట్లాడడం, దే ఆర్ ప్రొసీడింగ్. ఇంకా అయ్యో సార్ అలా కాదు. అట్లాగనే వచ్చిందే ఈ చమక్ చంద్ర టాపిక్ అనమాట. జబర్దస్త్లో అవకాశం ఇస్తానని చెప్పారు. చెప్పి ఇట్లాగే నా ప్రమేయం, నాకు అసలు ఇది లేదు, ఇట్లానే యూజ్ అండ్ త్రో చేసుకున్నారు. చేసుకున్న తర్వాత కూడా నేను వెయిట్ చేసి అడిగితే వన్ డే ఆయన చెప్తున్నారు, ఏం చేస్తావు ఇవ్వను, ఏం చేసుకుంటావు చేసుకో అన్నాడు. నాకు అనిపించింది, ఇప్పుడు నేను ఇంకొక అమ్మాయి వీళ్ళు అవకాశం ఇవ్వగలరు, అయినా దానికి యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఎంతోమంది అమ్మాయిలకి జరుగుతుంది, కానీ ఏ అమ్మాయి ముందుకొచ్చి చెప్పదు. ఎందుకంటే ఇలా జరిగిందని చెప్తే సమాజంలో ఆమె అవమానం ఫీల్ అవుతుంది, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడు ఒకవేళ మ్యారీడ్ ఉందనుకో, హస్బెండ్ ఊరుకోడు. నేనేమనుకున్నానంటే ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఆల్రెడీ ఇలా చాలాసార్లు జరుగుతూ ఉంది, నేను కూడా కామ్గా ఉంటున్నా. ఎందుకంటే ఎందుకు గొడవలు, వాళ్ళు పెద్దవాళ్ళు, మనం ఏదో ఎక్కడి నుంచో బతకడానికి వచ్చాం, మనల్ని చంపించవచ్చు, ఏదైనా చేయొచ్చు, చెప్పలేం కదా. లైఫ్ రిస్క్ ఎందుకు అంటే ప్రతి ఆడపిల్ల ఇవి అనుభవిస్తూనే ఉంటుంది. ఇక నేను కాదు ఇది బయటికి చెప్పాలని చెప్పేసి నేను దానికోసం చాలా ఫైట్ చేశాను. అట్లా లైఫ్లో చాలాసార్లు ఫైట్ చేశాను, చాలాసార్లు రేప్ అటెంప్ట్స్ అయినాయి నా మీద. వాటి గురించి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాను, పోలీసులు కూడా పట్టించుకోలేదు. మళ్ళీ ఏకే ఖాన్ సార్ దాకా వెళ్ళింది, మళ్ళీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు బయటికి అలా చాలా నా లైఫ్లో చెప్పుకుంటూ పోతే చాలా జరిగాయి. అడుక్కోవడం, కాలు పట్టుకోవడం, ఎవరు అవకాశాలు ఇవ్వట్లేదు. అదే నేనే ఫోన్ చేస్తే, అంటే ఇక్కడ కాదు అబ్రాడ్లో, అప్పుడు నాకే చాలా డబ్బులు వస్తాయి కదా, అప్పుడు నేనే ఓన్గా ఏదైనా చేసుకోవచ్చు కదా, షూటింగ్స్ కానీ ఏదైనా, లేదంటే లైఫ్లో సెటిల్ అవ్వాలి కదా. పేదరికంలో పుట్టాను, పేదరికంలోనే పెరుగుతున్నాను, అలానే చచ్చిపోవద్దు, నాకు లగ్జరీ లైఫ్ కావాలి అని అనుకున్నాను. సంపాదించాను, కానీ ఏ రోజు నేను లగ్జరీగా ఉండలేదు. సంపాదించిన మొత్తం మా అమ్మ నాన్న బాగుండాలి, నా కాలు చేతులు మంచిగా ఉన్నాయి, ఈరోజు కాకపోతే రేపు మళ్ళీ నేను లైఫ్ ₹1 నుంచి స్టార్ట్ చేస్తా,
నాకు అట్లా ప్రాబ్లం, నేను ఎక్కడైనా బతుకుతా, ఎట్లయినా బతుకుతా, నాకు ఆ ధైర్యం ఉంది. కానీ పేరెంట్స్ ఉన్నారు, ఎన్నో కష్టాలు పడ్డారు అని చెప్పేసి సంపాదించిన ప్రతి రూపాయి మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, ఇంతే. వాళ్ళే నా లోకం, వాళ్ళే నా ప్రపంచం అని వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు మొత్తం డబ్బులు వేస్ట్ చేసేసారు, మమ్మీ, డాడీ, తమ్ముడు. ఇవాళ మీరు రోజు ఇంత కష్టపడి ఇక్కడ సంపాదించిన సొమ్మును వాళ్ళు ఖర్చు చేసేసారా? మొత్తం వేస్ట్ చేసేసారు. నన్ను పట్టించుకోరు, అసలు నేనంటే వాళ్ళకి నచ్చదు. ఇప్పుడు అప్పుడు కూడా, కాకపోతే నేనే అంత గమనించలేదు. ఈ మధ్య అంటే చిన్నప్పటి నుంచి నచ్చరా? చిన్నప్పటి నుంచి కూడా అంతే. ఇక ఏంటంటే నాకుంది ప్రేమ, వాళ్ళకి లేదు నా మీద ప్రేమ. నాకేంటంటే ఇంత పెద్ద ప్రపంచంలో మన బ్లడ్ రిలేషన్ వాళ్ళే కదా, ఏదైనా వాళ్ళే కదా అనేసి. కాకపోతే అట్లా లేదు వాళ్ళకి. ఓకే. చాలా బ్యాడ్గా బిహేవ్ చేస్తారు నాతోటి. ఎప్పుడు ఇంటికి రమ్మని పిలవరు, ఎప్పుడైనా నేను వెళ్ళినా ఎప్పుడు వెళ్ళిపోతానా అని చూస్తూ ఉంటారు. నిన్న నైటే వచ్చాను నేను విజయవాడ నుంచి. మా డాడీ అడుగుతున్నారు నాకు బట్టలు కావాలి అని చెప్పేసి. ఆయన ఇంట్లోనే ఉంటారు, ఖాళీగా ఏం చేయరు. సరే ఎంత అవుతాయి అంటే 10,000, 15,000. బక్కగా ఉంటారు, ఆయనకి షాపింగ్కి అంత ఎందుకు, సరే డబ్బులు ఉండాలి కదా. సరే మా ఆయన అన్నారు పోన్లే పోనీ అంటే వెళ్తే ఖద్దరు బట్టలు అవి తీసుకోవచ్చు కదా, పట్టులో కావాలనేసి ఒక్క షర్ట్ క్లాత్ 4,000 రూపీస్. అది మళ్ళీ కుట్టించుకోవాలి, అది ఎక్స్ట్రా. అట్లా అంత కాస్ట్లీ. ఇప్పుడు మనిషికి ఏదైనా ఆకలి అవుతుందంటే అన్నం తినొచ్చు, నాకు అదే కావాలి, నాకు ఇదే. స్టిల్ హీఈస్ డిమాండింగ్ లైక్ దట్. ఆయన ఎప్పటికీ అర్థం చేసుకోరు. అంటే ఇప్పటికీ మీ అమ్మ వాళ్ళు మీతో మాట్లాడరా? మా మమ్మీ ఎప్పుడు మాట్లాడదు అంటే మాట్లాడతా, కానీ మా మమ్మీకి ఫోన్లు కొనివ్వడం, బ్యాలెన్స్ వేయడం అంతా నాదే, నేనే చేస్తా. కానీ ఏ ఒక్కరోజు నాకు ఫోన్ చేసి మాట్లాడదు. కానీ నేను మా మమ్మీ పక్కనున్న నాకు తెలుసు, మా డాడీ ఎప్పుడన్నా మా పాపతోటి అలా మాట్లాడుతున్నా మా మమ్మీ ఎప్పుడు ఫోన్లు మాట్లాడుతూనే ఉంటుంది, చుట్టాలతోటి కంటిన్యూ గంటలు మాట్లాడుతుంది. అంటే మీ డబ్బు కావాలి మీరు? ఎస్, అంతే. ఎక్కడన్నా గుడికి అట్లా వెళ్ళినా నన్ను తీసుకుని వెళ్ళారు. అంటే నేను వాళ్ళ పక్కన ఉంటే కూడా వాళ్ళకి నచ్చదు. ఇప్పుడు జగన్ గారిది ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఎస్ఆర్ఆర్ కాలేజ్ మా తమ్ముడు వెళ్తున్నాడు. నాకేంటంటే నేను నలుగురితో కలిసి ఉండడం, నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, నలుగురితో కలిసి ఉండడం ఇలాంటివి ఏం లేదు. నువ్వు వెళ్తున్నావు కదా బావా, నేను పాప కూడా వచ్చి చూస్తాం అనేసి అంటే కావాలని అవాయిడ్ చేసేసారు. మా తమ్ముడు బర్త్డే అని చెప్పేసి నేను పెళ్లి కాకముందు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి 2-3 కేక్స్ కొని అంతా తెచ్చినప్పటికి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట. ఇప్పుడు బర్త్డే కదా అని చెప్పేసి నేను ఇట్లా ఫోటో తీస్తే అందరి ముందు నన్ను మా తమ్ముడు తిట్టాడనమాట. ఎందుకు అట్లా ఫోటోలు వీడియోలు తీస్తున్నావు నువ్వు, అది ఇది అని చెప్పేసి. అంటే ఒకటే రూమ్ అనమాట, ఒక రూము కిచెను. నాకేం చాలా అర్థం కాక వెళ్ళి దుప్పటి కప్పుకుని ఏడ్చా. హైదరాబాద్లో నా పనులు షూటింగ్లు మానుకుని నేను అక్కడికి వచ్చి చేస్తే ఇలాగ అనేసరికి నాకు నిన్న కూడా ఇప్పుడు కూడా మా తమ్ముడు వాళ్ళు మాలేసుకున్నారు విజయవాడలో. మా హస్బెండ్ చెప్తున్నారు ఫోటో వీడియో తీసిన వాళ్ళని తీయకు. ఓకే నాకు అర్థమైంది, నేను వాళ్ళని తీయనులే, మనల్నే తీస్తానని చెప్పేసి. అట్లా చాలా టూ మచ్గా బిహేవ్ చేస్తారు వాళ్ళు నాతో. ఇంత బాధని కడుపులో దాచుకున్నారు కదా, మీ జీవితంలో ప్రపంచానికి తెలియని ఏదైనా ఒక చీకటి కోణం ఉంది, అసలు ఎవ్వరికి చెప్పుకోలేంది? సాడ్ స్టోరీ అంటే నాకు చాలా మంది లవ్ అని చెప్పి మోసం చేశారు, అది నాకు చాలా సాడ్ అనమాట. ఇంకోటి ఏంటంటే మమ్మీ డాడీ బ్రదర్ వీళ్ళే అంతా కదా అని వాళ్ళకి నేను మనీ పరంగా చాలా హెల్ప్ చేశాను, ఆ మనీ అంతా వేస్ట్ చేశారు. కనీసం ప్రేమగా ఎప్పుడు ఉండరు. చాలామంది లవ్ చెప్పి మోసం చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మా హస్బెండ్ కూడా హీ నెవర్ లవ్ మీ. ఉంటున్నామంటే ఉంటున్నాం, ఇప్పుడు ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది, సోఫా ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది, అట్లనే మేమిద్దరం ఉంటున్నాం అంతే. బట్ దెర్ ఇస్ నో లవ్. నిన్న నైట్ కూడా మేము విజయవాడ నుంచి హైదరాబాద్ కార్లో వచ్చేటప్పుడు కూడా మా హస్బెండ్కి నేను చెప్తున్నా సరదాగా ఉందాం, ప్రేమగా ఉందాం. ఇట్లా వింటారు, ఇట్లా వదిలేస్తారు. అంటే మంచి వ్యక్తే బాగానే చూసుకుంటారు, కానీ దెర్ ఇస్ నో లవ్, ప్రేమ అట్లా ఏం లేదు అనమాట. ఎందుకు లేదంటారు అలా ప్రేమ? ఎందుకంటే ఆయన అంతే, ఫస్ట్ నుంచి అంతే. ఫస్ట్ నుంచి దూరంగా ఉంటారు, ఏంటో తెలీదు, పక్క పక్కన పడుకోరు, దూరంగా ఉంటారు. ఫుడ్ ఒకటి టయానికి, ఫుడ్ ఒక్కటి మాత్రం ప్రిపేర్ చేసి పెడతారు, తిను అనేసి పెడతారు, అది ఒక్కటే ఇది అనమాట. బేబీకి చూసుకుంటారు, ఇంట్లో అన్నీ తనే చేస్తారు, నేనే ఏదన్నా అరాకొర హెల్ప్ చేస్తా. అట్లా అన్ని విషయాల్లో బాగానే ఉంటారు తప్ప ఒక అబ్బాయి అమ్మాయి మధ్య ఉండే ఆ అట్రాక్షన్ అనేది అది లేదు.
సంపాదన మీదేనా? లేదు, తనది కూడా. ఆయన ఏం చేస్తారు? ఆయన వచ్చేసి సెకండ్ హ్యాండిల్ కార్స్ అమ్మడం, కొనడం అది చేస్తారు. మీరు ఎప్పుడైనా రాత్రి టైంలో ఎవ్వరూ లేని టైంలో అసలు నేను హైదరాబాద్కి ఏ పేరు చెప్పొచ్చానో, ఏమవుతామని వచ్చానో, నా జీవితం ఏంటి ఇలా ఉంది అని మీలో మీరే బాధపడ్డ సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఇప్పుడు నేను ఎవరో తెలియనప్పుడు అవాయిడ్ చేశారు. నేను ఎవరో తెలిసిన తర్వాత కొద్దిగా పేరు వచ్చిన తర్వాత షూటింగ్ వాళ్ళు అంటే ఏదో నన్ను పెట్టుకుంటే వాళ్ళ మూవీకి ఏదో మైనస్ లాగా, కొంతమంది ప్లస్ అనుకుంటారు, కొంతమంది మైనస్ అనుకుంటారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు నాకేం అవకాశాలు పెద్దగా ఇవ్వట్లేదు. సీరియల్స్ వాళ్ళైతే అసలు నా ముఖం కూడా చూడట్లేదు. అయినా కూడా ఏంటంటే అందరి హార్ట్స్ గెలుచుకున్నా అని చెప్పొచ్చు. ఎందుకంటే యూట్యూబ్ పరంగా కానీ అట్లనే ఇప్పుడు సోషల్ మీడియాలో నాకు ఎక్కడ అకౌంట్స్ లేవు, కానీ నా పేరు మీద వందలాది అకౌంట్స్ ఉన్నాయి. వాటికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే నా పేరుతోటి నేను యూట్యూబ్లో ఛానల్ పెట్టినా అది స్ట్రైక్ అయిపోయి డిలీట్ అయిపోతుంది. మళ్ళీ పెడతా, మళ్ళా ఇట్లా పట్టు వదలని విక్రమార్కుడిలాగా నేను పెడుతుంటే అయిపోతుంటాయి. కానీ నా పేరు మీద ఫేక్ వాళ్ళు పెట్టారు, అవి మాత్రం ఉంటున్నాయి, నా ఒరిజినల్ పోతున్నాయి. స్వాతి నాయుడిని పచ్చిగా చెప్పాలి అంటే ఒక సెక్స్ టాయ్ గానే చూస్తున్నారు. ఎవరో ఒక అమ్మాయిగా కూడా చూడట్లేదు. నిజం చెప్పాలి అంటే ఆడపిల్లగా మీకు కూడా ఎక్కడో ఒక చోట బాధ అనిపిస్తుంది. పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు చేస్తే రైట్ అవుతుంది, అదే నార్మల్ వాళ్ళు చేస్తే రాంగ్. ఎందుకు అలా కదా? ఎవరు చేసినా ఒకటే. ఏంటంటే పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు చేస్తే అడగరు, నార్మల్ వాళ్ళు చేస్తే దాన్ని ఏదో పెద్ద భూతద్దంలో పెట్టి చూస్తారు. అంటే నేను అనేది ఏంటంటే ఇదంతా కామన్. ఏదో నేనేంటంటే ఓపెన్ బుక్ లాగా ఇలా బయట పెట్టాను కాబట్టి అనుకుంటున్నారు. నో వన్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. ఏ వైఫ్ హస్బెండ్ పర్ఫెక్ట్ ఉన్నారు? ఎందుకు ఇన్ని మర్డర్స్ అవుతున్నాయి? చిన్న పిల్లల్ని కూడా చంపి తల్లి వేరే వాడి సుఖం కోసం ఎందుకు ఇట్లాంటి చేస్తుంది? సో అలాంటి వాళ్ళతో కంపేర్ చేస్తే నేను చాలా 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 గ్రేట్. ఐఎమ్ నాట్ డూయింగ్ లైక్ దట్ కదా. తర్వాత చాలా మంది ఇట్లా చిన్న పిల్లల మీద అఘాత్యాలు చేయడం, చిన్నపిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా కానీ, ఒక మనిషికి ఇష్టం లేకుండా ఒక మగాడు ఆడదాని ఒంటి మీద చేయకూడదు. అలాంటిది తీసుకెళ్ళిపోయి రేప్ చేసేసి, కనీసం రేప్ చేసిన తర్వాత వదిలేస్తే మళ్ళీ ఆ అమ్మాయి మళ్ళా బాధ ఉన్నా మళ్ళా బతుకుతుంది. మొక్కని మొత్తం వేలతో సహా చింపేసినట్టు పెట్రోల్ పోసి తగలపెట్టేసి, అసలు ఏంటి మనుషులా పశువులా? ఒక జంతువుని పీక్కు తిన్నట్టుగా అసలు ఎట్టిపోతుంది. ఒక ఆఫ్టర్ ఆల్ ఒక సుఖం కోసం. అదే ఇప్పుడు ఎవరైనా ఉంటారు, డబ్బులు ఇచ్చి పోలేడా ఒక అమ్మాయికి, లేదా పెళ్లి చేసుకుని పెళ్ళాంతో చేసుకోలేడా? పెళ్ళాం ఉన్నా కూడా ఇట్లా చేస్తారు. అసలు అంటే ఒక ఆడపిల్ల ఇలా చీకట్లో కానీ జనాలు ఎవరు లేని దగ్గర కనబడితే ఇంక అంతేనా? ఇక ఇట్లా చాలా మంది ఉన్నారు. మీ లైఫ్లో బాగా రిగ్రెట్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో చాలా మంది నన్ను మోసం చేశారు. వాళ్ళని నేను నమ్మినప్పుడు వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్ళి ఇట్లా నన్ను రేప్ చేయబోయి అట్లా అక్కడి నుంచి నేను తప్పించుకుని వచ్చి వేరే దగ్గర వస్తే మళ్ళీ వేరే వాళ్ళకి కాల్ చేస్తే మళ్ళీ వాళ్ళు కూడా హోటల్ రూమ్ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు నన్ను బలవంతం చేసి అట్లా కొన్ని చాలా జరిగాయి అన్నమాట. వాళ్ళు ఎందుకు నమ్మానా అని రిగ్రెట్ ఫీల్ అవుతుంది. ఉన్న పలంగా హాస్టల్లో లగేజ్ కూడా మొత్తం తీసుకుని, అంటే వాళ్ళు మాటలు అనమాట, వాళ్ళు చెప్పిన మాటలకి చిలుకూరు బాలాజీ టెంపుల్కి తీసుకెళ్తానని చెప్పి ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అనుకుంటా అక్కడ అంతా మొత్తం ఖాళీ ప్లేస్ ఉంటే లోపలి తీసుకెళ్ళి అక్కడ బలవంతం చేసి ఇట్లా అంటే ఏ అబ్బాయిని మనం మంచోడని అనుకోలేం. వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అనేది సిచ్యువేషన్ వచ్చినప్పుడు బయటపడుతుంది అనమాట. అందుకే రాత్రిపూట కానీ వాళ్ళని నమ్మి కానీ అట్లా అంటే ఏదైనా జరిగాక మనం బాధపడే కన్నా మన జాగ్రత్తల్లో మనం ఉండడం అనేది మంచిది. ఎవరికైనా నేను వీళ్ళకి సారీ చెప్పాలి లేదా థ్యాంక్స్ చెప్పాలి వీళ్ళకి టైంలో? అవునా? అయ్యో, అలాంటి వాళ్ళు ఎవరు లేరండి. ఎందుకంటే థ్యాంక్స్ చెప్పేంత మంచి నా లైఫ్లో ఎవరు చేయలేదు. ఎందుకంటే మంచోడు ఉందాం ఇతనితో అనుకునేటప్పటికే నాకు వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు అనమాట. అందరూ మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళే. సారీ చెప్పేంత కూడా ఎవరు లేరు. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరిని బాధ పెట్టను. నాది అంటే నేను చాలా ప్రేమగా చూసుకుంటాను. కానీ అందరు నాకు మోసం చేసి వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళే. ఈవెన్ ఈ రోజుకి కూడా ఆల్వేస్ ఐఎమ్ అలోన్. అంటే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, కానీ అందరితో నేను క్లోజ్గా మూవ్ అవ్వలేను కదా. సో ఇంకోటి ఏంటంటే ప్రపంచానికి ఏంటి స్వాతికి హస్బెండ్ ఉన్నాడు అని, కానీ పెళ్లి కాకముందు నేను ఎట్లా ఒంటరి ఉన్నాను, నేను ఇప్పుడు అట్లనే ఒంటరిగానే ఉన్నాను. అట్లా అది ఏంటో అర్థం కావట్లేదు అట్లా అనమాట. సో సారీ థ్యాంక్స్ అట్లా ఏం లేదు.
ఇంత లావ్ అయిపోవడానికి రీజన్ ఏంటి? అంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ మీకు? హెల్త్ ఇష్యూస్ ఏం లేదు. ఏమైందంటే మా హస్బెండ్ పరిచయం అయిన తర్వాత అనుకుంటా. ఆయనేంటంటే కుకింగ్ బాగా చేస్తారు. అంతకుముందంతా ఏంటంటే మనిషి ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు మనకి ఏది మూడుండదు. ఫుడ్ తినాలని ఉండదు, ఏముండదు. ఇంకోటేంటి బాగా తిరుగుడు ఇదే అనమాట. ఇక నేను అనుకోవడం ఏంటంటే మా హస్బెండ్ వచ్చిన తర్వాత తను ఫుడ్ మంచిగా కుక్ చేస్తారు. తిను అనేసి అంటారనమాట. ఇంకోటేంటంటే నేను ఇన్ని రోజులు అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. బట్ ఈయన పెళ్లి చేసుకున్నాడు. ఆయన కూడా చాలా బాధలు పెట్టాడు. తిరిగేది తక్కువ అయిపోయింది. అంతా ఫేక్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. ఊరికే కలవమని, మాట్లాడమని, టైం పాస్ ఉన్నారు. ఇఫ్ ఇన్ కేస్ రేపొద్దున ఫ్యూచర్‌లో మీ పాప ఉంది. మీ పాప కూడా మిమ్మల్ని చూసి ఇన్సల్ట్‌గా ఫీల్ అవ్వడమో, రిగ్రెట్‌గా ఫీల్ అవ్వడమో చేస్తే మీ పరిస్థితి ఏంటి? యాక్చువల్లీ నేను ఈ ఫిల్మ్స్ చేసిన తర్వాత కొంతమంది స్టార్టింగ్‌లో నాకు ఇంటర్వ్యూస్ చేశారనమాట. అప్పుడు వాళ్ళు ఏమడిగారంటే, "మీరు ఇలా చేస్తున్నారు కదా! మిమ్మల్ని ఎవరైనా ఫ్రెండ్‌గా యాక్సెప్ట్ చేస్తారా?" అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే లేదు. కానీ ఎవరో కోసం నా లైఫ్‌లో నేను ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా నా కాళ్ళ మీద నేను బతుకుతున్నా. నా మనీ నేను ఎర్న్ చేసుకొని ఉంటున్నా. అట్లనే బాయ్ ఫ్రెండ్స్ వచ్చారు. కొన్ని రోజులు ఉన్నారు. నాటకం ఆడారు, రియల్ ఉన్నారు. నాటకమే అనుకోవాలి. డబ్బుల కోసం ఉన్నారు. డబ్బులు నన్ను కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు. డబ్బులు తీసుకుని నన్ను హింస పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. దాంట్లో మ్యారీడ్ వాళ్ళు కూడా ఉన్నారు. మ్యారీడ్ అని అబద్ధం, అన్‌మ్యారీడ్ అని అబద్ధం చెప్పి అట్లనే బాయ్ ఫ్రెండ్స్ వచ్చారు. ఆ హస్బెండ్ ఎవరు వస్తారు అని అడిగారు. ఏమో అట్లనే హస్బెండ్ వచ్చాడు. పాప అట్లనే వచ్చింది. నేనేమంటున్నానంటే బయట నుంచి చూసేది వేరు, రియల్ లైఫ్‌లో చూసేది వేరు. సో పక్కా నా ఫ్యామిలీ, నా పాప అంటే నేను ప్రేమగానే చూసుకుంటాను. కాబట్టి మేబీ దే విల్ అండర్‌స్టాండ్ మీ. నన్ను అర్థం చేసుకుంటారు అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మీ అమ్మ నాన్నకి మీరు అంతే ప్రేమిచ్చారు. బట్ వాళ్ళు అవును. అర్థం కానీ చేసుకోలేదు. వాళ్ళు అర్థం చేసుకోలేదు. రేపొద్దున్న మీ పాప కూడా మీరు ఎంత ప్రేమించినా ఒకవేళ అర్థం చేసుకోలేకపోతే? కానీ ఏంటంటే నా లైఫ్‌లో నాకొక సాటిస్ఫాక్షన్, నాకొక హ్యాపీనెస్ ఏంటంటే, ఎందుకంటే పర్సనల్ లైఫ్ వేరు, ప్రొఫెషనల్ లైఫ్ వేరు. ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎంతో కొంత నేను సక్సెస్ అయ్యాను అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎలాగోలా జనాలకి తెలవాలి. ఎలాగోలా జనాలు కూడా నాతో ఫోటో దిగాలనుకోవాలి, నాకు లైక్ చేయాలి. సో అలా అని నేను అనుకున్నా. అలా అనుకున్న దానికి నేను చేశాను. స్టిల్ ఇప్పుడు కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇట్లా మూవీస్‌లో గానీ, ఏదైనా కంటిన్యూ షూటింగ్స్, పెద్ద పెద్ద రోల్స్ చేయాలి అట్లా అని చెప్పేసి. కాకపోతే నాకెవరు తోడు లేరు. అంటే ఏదైనా షూటింగ్ దగ్గరికెళ్ళి ఏదన్నా అడుగుదామా, ఎవరిదైనా ట్రై చేద్దామా అంటే కూడా నాకు ఐ ఫీల్ సో షై అనమాట. ఆన్ కెమెరా ఎంత షై లేకుండా చేస్తానో, ఆఫ్ కెమెరా ఐ ఫీల్ సో షై. ఎవరితోన్నా మాట్లాడాలన్నా ఆళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో, వాళ్ళకి నేను నచ్చుతానో లేదో, వాళ్ళు అవాయిడ్ చేస్తారేమో. ఎందుకంటే అది నేను తీసుకోలేను. అంటే ఎవరికైనా బాధ అనిపిస్తది కదా! అందుకే ఎవరైనా వచ్చి నాతో మాట్లాడితే నేను మాట్లాడతా తప్ప నేను వెళ్లి ఎవరితో మాట్లాడను. ఎందుకంటే ఎవరు నచ్చుతదో నచ్చదో నేను కూడా అర్థం చేసుకున్నా. మనం ఒకరికి నచ్చినప్పుడు ఎందుకు మనమే దూరం ఉంటే అయిపోతుంది కదా! అట్లా నేను కూడా అర్థం చేసుకుంటున్నా అనమాట. ఓకే. అలా అని చెప్పేసి ఫిల్మ్ డైరెక్టరీ బుక్స్ ఉంటాయి కదా! ఆ బుక్స్ తీసుకుని దాంట్లో డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఆర్టిస్ట్ వాళ్ళందరికీ ఫోటోస్ పంపిస్తా. హాయ్ స్వాతి బాగున్నావా అంటారు. ఎక్కడైనా కలిసినప్పుడు బాగున్నావా అంటారు. వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసుకుంటున్నారు. కానీ నాకు మాత్రం ఏం చెప్పరు. ఏమో చూద్దాం, ఏ డైరెక్టర్ కన్నా, ఏ ప్రొడ్యూసర్ కన్నా కనికరం వచ్చో, లేక మన టాలెంట్ చూసో ఇవ్వకపోతారా అని నా ఉద్దేశం. ఓకే. స్వాతి నాయుడు సినిమాల మీద వచ్చే అరకొరది సరిపోవట్లేదు. ఈ వీడియోలకి బాగా అలవాటు పడింది. ఫ్రీ మనీ కోసం అలవాటు పడింది. అందుకనే వీటి వైపు వెళ్ళిపోయింది. అలా ఏం లేదు. ఈ రోజుకి కూడా నేను అదే కదా చెప్తున్నా. నాకు ₹1 రాకపోయినా నాకు షూటింగ్ ఉందంటే నేను ఫస్ట్ ఉంటాననమాట. అట్లా నేను చాలా షూటింగ్స్ చేశాను. ఆమె కోరిక అని నేనే మెయిన్ లీడ్ ఒక మూవీ చేశాను. ఇంకా 2, 3 మూవీస్ నేనే మెయిన్ లీడ్ చేశాను. ఫ్రీగా కూడా చేశాను. కానీ వాళ్ళు ఇంకా రిలీజ్ చేయలేదు. అట్లా ఉంది. చాలా చేశాను. చాలా మూవీస్‌లో కూడా చేశాను అనమాట. అట్లా ఏం లేదు. నాకు అవకాశం వస్తే నేను చేస్తాను. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా. నాకు ఏ అవకాశం వచ్చినా చేస్తాను. కానీ ఎవరు అవకాశం ఇవ్వట్లేదు అట్లా. అంతే తప్ప నేనేదో వద్దని వెళ్ళిపోవడం అట్లా ఏం లేదు. ఓకే. ఈ రోజుకి కూడా నాకు ఏ షూటింగ్ వచ్చినా కూడా నేను ఫస్ట్ చేయడానికి చాలా, అంటే నేనేం కండిషన్స్ పెట్టననమాట. నేను అలా ఏం లేదు. ఐఎమ్ సో కంఫర్టబుల్. ఓన్లీ ఆన్ కెమెరా, నాట్ ఆఫ్ కెమెరా అట్లా. దీని మీద చిన్న క్లారిఫికేషన్ అండి. మీరు డాక్టర్ సమరం గారితో ఒక షో చేశారని చెప్పారు కదా! అవును. ఆ షో చేసినందుకు మీరెందుకు ఒక వీడియో రిలీజ్ చేశారు? సమరం గారికి నాకు మధ్య
సంథింగ్ అన్నట్లు లేదే, నేను ఎక్కడ చెప్పలేదు. చెప్పలేదా? హీస్ సో గుడ్ పర్సన్. నేను ఎప్పుడు ఏం ఆ చెప్తానంటే తర్వాత అది జరిగిన తర్వాత ఆయన పేరు పాడవుతుందని మిమ్మల్ని ఆ షో నుంచి కాదండి, యాక్చువల్లీ అదంతా నిజం కాదు. ఏమైందంటే సమరం గారు ఆయన చాలా ఫేమస్. మా మా మమ్మీ వాళ్ళ అప్పటి నుంచి ఆయన అసలు సెక్స్ సమస్యలకి ఆయన చాలా చాలా ఫేమస్ అనమాట. ఇప్పుడు చాలా మంది వచ్చారు కానీ ఆయన చాలా ఫేమస్. అయితే అలాంటి ఆయనతో షో చేయడం రావడం ఐ ఫీల్ సో హ్యాపీ. మా మమ్మీ వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళంటే స్క్రీన్లో ఎట్లున్నా, ఆ రోజు ఏం డ్రెస్ వేసుకున్నా చూసి తీసేసేవాళ్ళు. ఇక ఫుల్ ప్రోగ్రామ్ ఏం చూస్తారు అని చెప్పేసి. ఆయన చాలా రెస్పెక్ట్ మనిషి. ఇప్పుడు ఆయన పెద్దగా దేవుడు అవేం నమ్మరు. అయినా కూడా లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు వేరే దేవుడు ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు వస్తే కూడా హలో బాగున్నారా అండి, నేను సమరం అని చెప్తారు. అంటే ఆయన అందరికీ తెలుసు. ఆయన అంత గౌరవంగా ఎవరైనా వచ్చినా నుంచుని మాట్లాడతారు. నేను ఆయనకి చాలా రెస్పెక్ట్ ఇస్తా. నాతో కూడా ఏదైనా మాకు ఉన్నప్పుడు కూడా ఇలా చూస్తారు, అమ్మాయి నువ్వు చాలా అందంగా, అది చాలా మంచిగా మాట్లాడతారు, చాలా మంచిగా. గుడ్ పర్సన్, అట్లేం లేదు. తీసేయడానికి రీజన్ ఆ షోకి ఒక్క ఎపిసోడ్కి 250 రూపీస్ ఇచ్చేవాళ్ళు. అంత పెద్ద ఛానల్, అంత పెద్ద షో 250 ఇచ్చేవాళ్ళు. అంతకుముందు వేరే అమ్మాయి చేసిందంట, ఒక్క ఎపిసోడ్కి 1500 ఇచ్చేవాళ్ళంట. తర్వాత ఏమైందో ఏమో అమ్మాయి చేయట్లేదు, నన్ను తీసుకున్నారు. ఒక షోకి 250 ఇచ్చేవాళ్ళు. ఒక రోజులో 12 నుంచి 15 ఎపిసోడ్స్ చేసేవాళ్ళం వితౌట్ రెస్ట్. ఆయన పాపం నైట్ బస్ ఎక్కి పొద్దునకి వచ్చి పొద్దున్నుంచి సాయంత్రం మధ్యలో కొద్దిగా నిద్ర ఫీలింగ్ ఉంటే కాఫీ అట్లా ఒక్క రోజులోనే 15 ఎపిసోడ్లు, రోజుకొకటి టెలికాస్ట్ చేసేవాళ్ళు. 250 ఒక షోకి అంటే రోజుకి 3000 3500 అవుతాయి. అలాంటిది ₹1,00,000 దాకా సివిఆర్ వాళ్ళు నాకు ఇవ్వాలి అంటే అర్థం చేసుకోండి. ఎన్ని రోజుల 1 మంత్లో ఓన్లీ సండేనే మేము చేస్తాం. ఎన్ని రోజుల డబ్బులు వాళ్ళు నాకు ఆపేశారు కదా, ఇవ్వలేదు. షోలో రోజుకి 15 కాస్ట్యూమ్స్, వేరే కాస్ట్యూమ్స్. ఇప్పటికీ అంతే. నేను ఒక షూట్లో కనిపించిన డ్రెస్ వేరే షూట్లో కనిపించకుండా చెవులి ప్రతి ఒక్కటి నేను అట్లా మెయింటైన్ చేసుకుంటా అనమాట. నాకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మా ఇంట్లో మా అమ్మ ఏంటంటే, అడగవా నువ్వు, షూటింగ్ ఉంటే చాలా డబ్బులు అడగవా, అడుగు అని. ఇస్తారులే అలా ఎలాగా, నువ్వు అడగాలి కదా, అందరికి ఇస్తున్నారు నీకెందుకు ఇవ్వట్లేదు, నువ్వు అడుగు కదా అంటే అడగలే. అది కూడా ఎవరిని, నా షో చేసే వాళ్ళకి అడిగితే సమరం గారు కూడా ఇవ్వండి పాప, మా అమ్మాయికి ఎందుకు ఇవ్వకపోతే ఎట్లాగా అని చెప్పేసి అనేవాళ్ళు. అలా అయిన తర్వాత మా మమ్మీ చాలా సీరియస్ అయిందనమాట. నువ్వు అడగవా అంటే నేను అన్నాను, ఇవ్వండి, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఇవ్వకపోతే ఎట్లాగా అని చెప్పేసి అన్నాను అనమాట. అన్న తర్వాత ఇట్లాగే ఒక ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగారు అనమాట, ఏమండి సీవర్ అంటే, అవునండి నాకు డబ్బులు ఇవ్వాలి, ఇవ్వలేదు అనేసరికి అది ఓనర్ గారు చూసినప్పుడు నాకు పిలిచినప్పుడు నాకు చెప్పాలిగా, డబ్బులు ఇస్తారని అబద్ధం చెప్పి నన్ను పిలిచి నాకు అంటే లైక్ వార్నింగ్ లాగా, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు మాతో మాట్లాడాలి, బయటికి వెళ్ళి నువ్వు వేరే ఇంటర్వ్యూలో నువ్వు ఎట్లా చెప్తావు అన్నారు. ఏమో తెలుసో తెలియకో చెప్పాను, దాంట్లో ఏంటి తప్పు, నిజమేగా చెప్పాను, అబద్ధం చెప్పలే కదా, ఈ అమ్మాయికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేసి పంపించేయండి, ఇంకా మనకు అవసరం లేదని చెప్పేసి అన్నారు. నేనేం మాట్లాడలేకపోయాను ఇంకక్కడ. ఎందుకంటే నా షోకి నేను న్యాయం చేస్తున్నాను, మీరు నాకు డబ్బులు ఇవ్వాలి, 250 రూపీసే ఇస్తున్నారు, షోకి డబ్బులు పెంచలేదు, అయినా నేను అడగల. మా అమ్మ నన్ను ఫోర్స్ చేసి, నాకు అనిపించి అరే డబ్బులు కూడా కావాలి కదా, ఏంటి ఇలాగా, పెద్ద ఛానల్ అందరికీ చేస్తున్నారు ఇంతమందికి, కనీసం అక్కడ పనిచేసే వాళ్ళకన్నా ఊడ్చే వాళ్ళకన్నా ఇస్తారుగా డబ్బులు, మరి అంతకన్నా నేనేమి ఇది కాదు కదా. అలా అయిన తర్వాత ఇంకా డబ్బులు ఇవ్వలేదు, ఏదో కొద్దిగా ఇచ్చారు, ఇంకా నన్ను పిలవలేదు. సమరం గారేమో స్వాతి గారు ఉంటేనే నేను చేస్తాను, లేకపోతే చేయను అనేసి అన్నారు. అయితే కూడా కాదు సార్ అని ఏదో చెప్పి మస్కా కొట్టి నేను వస్తున్నానని చెప్పి నేను లేను అక్కడ. అదే వేరే వాళ్ళని పెట్టి చేశారు. హీఈస్ నాట్ సాటిస్ఫై, షో కూడా మంచిగా రావట్లేదు. మళ్ళీ ఏమనుకున్నారో మళ్ళీ పిలవడమే ఆలస్యం. నేను ఓకే దేవుడా థ్యాంక్ యూ, మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ అంతే అమౌంట్ పెరిగిపోయింది, మళ్ళీ ఇవ్వకపోతే అడిగి ఇంట్లో ఇక్కడ ఒక ప్రెషర్ అయిపోతుంది మా మమ్మీ నుంచి, అక్కడ వాళ్ళు ఇవ్వట్లేదు. అప్పుడు నేను మాట అన్నానమాట, సార్ ఏంటి మీరు ఎందుకు ఇవ్వట్లేదు, నేను సివిఆర్ ముందు కూర్చొని నేను ధర్నా చేస్తాను, నాకు డబ్బులు రావాలి, మీరు ఇవ్వట్లేదు అనేసి అన్న. అంటే మేబీ తప్పు అలా అనడము, కానీ నాకు అక్కడ ఏం అర్థం కాలేదు. అట్లా అనేసరికి వాళ్ళు ఇంకా ఏంటి అమ్మాయి ఇట్లా అంటుంది అని చెప్పేసి ఇంకా డబ్బులు ఇచ్చారు, కొన్ని ఇచ్చారు, మళ్ళీ కొన్ని ఇచ్చారు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు పిలవలేదు. ఇంకా నేను కూడా అనుకున్నా, అరే ఎందుకు ఇట్లా, కానీ మరి డబ్బులు కూడా కావాలి కదా, అట్లా ఇంకా జరిగింది. మమ్మీ కంటే నువ్వే ఎందుకు అడగమన్నావు అంటే, మరి ఎన్ని రోజులు అట్లా చేసుకుంటూ పోతావా ఫ్రీగా అంటే, నాకు ఇష్టం కాబట్టి నేను డబ్బులు లేకపోయినా కూడా నేను చేస్తా. ఇప్పుడు చూడు, ఇప్పుడు నేను చాలా మిస్ అవుతున్నా. ఇప్పుడైతే మేబీ ఛానల్ కూడా లేనట్టుంది, అది తీసేసినట్టున్నారు. సివిఆర్ ఆ బిల్డింగ్ అయితే ఖాళీ అయిపోయింది. ఇంకా సమరం గారు కూడా చేస్తున్నారో లేదో తెలియదు, ఇంకా వేరే వాటిలో చేస్తున్నారు, ఈటీవీ వాటిల్లో.
కానీ ఏ ఛానల్ నాకు తీసుకుంటది, తీసుకోకపోతది తెలీదు కదా! కొందరు ప్లస్ అనుకుంటారు, కొందరు మైనస్ అనుకుంటారు. తర్వాత నంబర్ 1 న్యూస్ ఛానల్, ఈవెన్ టీవీ9, టీవీ1 అన్నిట్లో చేసి ఉన్నా కొద్దిగా. బట్ ఇప్పుడేమో ఎవరు ఇంకా పిలవట్లేదు. పిలిస్తే బావుండే అని ఐయామ్ వెయిటింగ్. ఇంత మాట్లాడారు కదా, ఇప్పుడు ఇండస్ట్రీని నమ్మి ఇండస్ట్రీలో ఏదో అవకాశాలు వస్తాయి అని చెప్పి ఎంతో మంది అమ్మాయిలు ఇప్పుడు ఈ ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి హార్ట్ఫుల్గా మీరు ఏం చెప్పాలి అంటే చెప్తారు? ఇండస్ట్రీకి రావడం, కష్టపడడం, ట్రై చేయడం ఒకటి అయితే, నేనేమనుకుంటా లక్ కూడా ఉండాలి. మనం ఎంత ట్రై చేసినా, ఏం చేసినా లక్ అనేది కూడా ఉంటేనే మనము సక్సెస్ అవ్వగలం. ఎందుకంటే మేము చెప్పులు అరిగేలాగా తిరిగిన ఆఫీస్ లేదు, తిరగని ఇది లేదు, ఏం లేదు. వాళ్ళ కళ్ళల్లో మనం పడాలి, లేదా రోల్‌కి ఇది ఉండాలి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇంకా చాలా టెక్నాలజీ డెవలప్ అయింది. ప్రతి ఒక్కళ్ళ చేతిలో మొబైల్ ఉన్నాయి. రకరకాల యాప్స్ ఉన్నాయి. వాళ్ళకి వాళ్ళే ఓన్‌గా చాలా చేసుకుంటున్నారు. చిన్నగా యూట్యూబ్ మంచి ప్లాట్‌ఫామ్ వచ్చింది. సో, ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. కాకపోతే ఏంటంటే, సినిమాలో అవకాశం ఇవ్వాలంటే కమిట్మెంట్ ఇవ్వాలి. ఇదైతే చాలా రాంగ్. అలాంటి వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టినా తప్పు లేదు. ఎందుకంటే, అసలు అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. దానికి దీనికి సంబంధం లేదు. కానీ కొంతమంది ఇప్పటికీ అట్లాగా పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సో, ఏంటంటే అలాంటి వాటికి యెస్ చెప్పాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఇది కాకపోతే వేరే అవకాశం వస్తది. అట్లా మోసపోకుండా కొద్దిగా పక్కన ఎవరినైనా పెట్టుకుంటే మంచిది. మన సపోర్ట్‌గా ఒక్కళ్ళే ఎళ్ళకుండా. ఆడపిల్ల అంటున్నారు కాబట్టి చూసుకొని ఇక లక్ ఎవరికి వస్తే రావచ్చు అట్లా ఓకే. అని నా ఉద్దేశం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు. ఇక్కడి వరకు వచ్చి నేను అడిగిన ప్రతి ఒక్క క్వెషన్‌కి మీ హార్ట్‌ఫుల్‌గా సమాధానం ఇచ్చినందుకు. అండ్ చూసారు కదా, నేనిప్పుడు స్వాతి నాయుడు గారిని సపోర్ట్ చేయట్లేదు. కానీ ఏ మనిషి కూడా ఫస్ట్ చెడ్డవాడు కాదు. సమాజమే వాళ్ళని చెడ్డవాళ్ళని చేస్తుంది. ఇది మీకు తెలియజెప్పాలని ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఈ ఇంటర్వ్యూ మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రశాంతి.